హాయ్, హలో, నమస్తే. ఈ వారం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఈసారి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. యూజువల్గా 6 నుంచి 10 నిమిషాల లోపు మనం రివ్యూలు చెప్పుకుంటున్నాం. మరి పెద్ద రివ్యూ అయితే సినిమాకి అంత పెద్ద రివ్యూనా, ఎంత రివ్యూ చెప్పాలా, ఇలాంటి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. 2 గంటల 40 నిమిషాలు తీసిన సినిమాని 6-7 నిమిషాల్లో చెప్పాలన్నప్పుడు డిస్కషన్గా చెప్పలేకుండా ఏదో ఒక ఒపీనియన్గా చెప్పడం అవుతుంది. బట్ అన్ని సినిమాలకి అలా నడవదు. ఈ ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాకి కొంచెం ఒక 4-5 నిమిషాలు ఎక్కువే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 గంటల 40 నిమిషాలు పైగా సినిమా, పైగా చాలా కథని రకరకాల ట్రాకుల్ని ఒకే కథలో కలిపి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. అంతే సినిమా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రాము భాగ్యశ్రీ తోటి దర్శకుడు మహేష్ చేసిన ప్రయత్నం. మైత్రి మూవీస్ నిర్మాతలు. చాలా రోజుల తర్వాత రాము తన ట్రాక్లోంచి పక్కకు వచ్చి చేసిన సినిమా. ఎందుకంటే రామ్ మీద ఒక మాట ఉంది, పక్క ఓవర్ మాస్ లేదా యాక్షన్ మాస్ సినిమాలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు, ఆ కథలే వింటాడు, డిఫరెంట్ స్టోరీలు వినడు, చెయ్యడు అని ఒక మాట ఉంది. బట్ ఈ సినిమా ఆ మాటని పక్కన పెట్టే సినిమా. ఆ టైటిలే కొత్తగా ఉంది, ఆంధ్ర కింగ్ తాలూకా అని. పైగా సినిమాలో ఉపేంద్ర లాంటి పెద్ద స్టార్ ఉన్నాడు. సో ఈ కథ ఏంటి, మొదటి నుంచి అందరికీ కొంత తెలుసు. ఏంటి, ఒక హీరో, ఆ హీరోని అభిమానించే హీరో బయోపిక్ ఇది అని. సో అందువల్ల బేసిక్ లైన్ అయితే తెలుసు అందరికీ. సగటు కుర్రాడు ఒక హీరోని అభిమానిస్తుంటాడు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, ఎలా కలిసారా కలవలేదా ఏంటి అన్నది లైన్ తెలుసు. బట్ దర్శకుడు మొదటి నుంచి ఒక విషయం చెప్పుకుంటూ వచ్చాడు, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, ఇందులో 4-5 జానర్లు 4-5 ట్రాక్లు కలిసి ఉన్నాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఉన్నాయని. సో సినిమా చూస్తే అలాగే ఉంది వాస్తవానికి. సినిమాలో ఎందుకు 2 గంటల 40 పైన వచ్చింది సినిమా అంటే, సినిమాలో అన్నీ ఉన్నాయి. ఒక హీరో అభిమాని, ఆ అభిమాని ప్రేమించిన అమ్మాయి, ఆ అభిమాని వాడి ఊరి సమస్యలు, ఆ అభిమానికి హీరోయిన్ తండ్రికి అంతరాలు పొలాలు, అది కాకుండా అసలు హీరో ఎవరైతే అభిమానించే హీరో ఎవరైనా ఆ హీరో తాలూకా సమస్య. సో ఇన్ని విషయాలను డీల్ చేయాల్సి వచ్చింది కథలో. సో అందువల్ల ఖచ్చితంగా ఆ నిడి అవసరం పడింది. అయితే సినిమా ఎలా వచ్చింది అంటే కనుక, సో ఇన్ని విషయాల్ని దర్శకుడు ఒకేసారి డీల్ చేయాల్సి వచ్చింది. సినిమా స్టార్టింగ్ అంటే అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా టైం చూడలేదు కానీ ఒక 10-15 నిమిషాల పాటు సినిమా ఉపేంద్ర మీదే నడుస్తుంది. సో దర్శకుడు పెర్ఫెక్ట్గా ఆ 10-15 నిమిషాలని వాడుకున్నాడు. మనకి ఈ సినిమా చూడాలి, ఈ సినిమా ఏదో విషయం ఉంది అనే మూడుని క్రియేట్ చేయడానికి ఆ 10-15 నిమిషాలని పెర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఆ 10-15 నిమిషాలు వాడుకున్న తర్వాత అసలు హీరో రామ్ మీదకి సినిమా వెళ్తాడు స్ట్రైట్. సో ఈ సినిమాలో ఫస్ట్ చెప్పాల్సింది అంటే, రాము మొదటి నుంచి కూడా చాలా మంచి ఎనర్జీతో యాక్ట్ చేసే స్టార్. మొదట్లో జగడం కానీ, మస్కా కానీ, దేనికైనా రెడీ, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆ ఎనర్జీ వేరు. ఒక యంగ్ కుర్రాళ్ళు ఉండే ఎనర్జీ, మాస్ ఎనర్జీ కాదు, అదొక చలాకితనం ఉంటుంది దాన్ని. సో ఇస్మార్ట్ శంకరు ఇలాంటివన్నీ కూడా మాస్ ఎనర్జీ. బట్ ఈ మాస్ ఎనర్జీ కన్నా ఆ చలాకితనం రాముడు చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఆ చలాకితనం మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో మళ్ళీ రామ్ అలాంటి చలాకితనంతో కనిపించాడు. సో ఫస్ట్ హాఫ్ అంతా రామ్ అదే చలాకితనంతో, అదే హుషారుతో ఉంటాడు. సో అది మనకు చాలా వరకు బాగానే ఉంది, భలే యాక్ట్ చేస్తాడు అనుకుంటాం. ఫస్ట్ హాఫ్లో ఉపేంద్ర ట్రాక్ నడుస్తూనే హీరో తాలూకా రాము సగటు అభిమానులు థియేటర్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంటారో మనం గతంలో కూడా చూసాము. ఇవన్నీ చేస్తూ లవ్ స్టోరీ డీల్ చేస్తూ ఇంటర్వల్ బ్యాంక్ దాకా తీసుకెళ్ళారు. సో అంతవరకు బాగుంది. బట్ ఇంటర్వల్ బ్యాంక్ తర్వాత నుంచి ఒకేసారి అన్ని ఇష్యూల్ని డీల్ చేయాల్సి వచ్చింది. పైగా కథ ఆల్మోస్ట్ కొంచెం సీరియస్ నెరేటివ్ స్టైల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకక్కడి నుంచి మనం రిలాక్స్ అవ్వడానికి పెద్దగా ఉండదు. దానివల్ల ఏముందంటే
దర్శకుడు అన్ని ట్రాకులకి అంత న్యాయం చేయలేకపోయాడేమో అనిపిస్తుంది. దర్శకుడు మెయిన్ అయిన ట్రాక్ ఏంటి? ఉపేంద్ర రామ్. ఈ ట్రాక్ పర్ఫెక్ట్గా న్యాయం చేశాడు, స్టార్ట్ టు ఎండ్. ఆ ట్రాక్ ఎక్కడ అతను ఎలా రాసుకున్నాడో అది పర్ఫెక్ట్గా వచ్చింది. ఉపేంద్ర సినిమా కనిపించినప్పుడల్లా మనకి సినిమా ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పైగా ఉపేంద్రలో ఒక పెయిన్ ఫేస్లో పలుకుతుంటుంది. ఆ పాత్రకు ఉండే పెయిన్ ఆ ఫేస్లో పలుకుతూ ఉపేంద్ర వచ్చినప్పుడల్లా, సినిమాకి వచ్చినప్పుడల్లా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, మనం చూడాలనిపించేలా ఉంటుంది. సో ఉపేంద్ర లేనప్పుడు మిగతా ట్రాకుల్ని అంత పర్ఫెక్ట్గా రాసుకున్నట్టు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ ట్రాక్ మొదట్లో ఉన్నట్టుగా అలా 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 డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే మిగతా ట్రాక్లు మీకు వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్టర్ ఊరిలో ట్రాక్లు మీకు, థియేటర్, ఇవన్నీ రకరకాలు. ఇప్పుడు నేను ఏమి చెప్పినా మళ్ళీ స్పాయిలర్స్ అవుతుంది కాబట్టి నేను అవన్నీ చెప్పలేకపోతున్నాను. ఇలాగ రకరకాల ట్రాక్లు మీకు వెళ్ళడం వల్ల ఏ ట్రాక్కి పూర్తిగా న్యాయం చేయలేదు అనే చిన్న ఫీలింగ్ వస్తుంది. సో లాజికల్ మిస్సింగ్లో వదిలేండి, లాజికల్ గురించి నేను మాట్లాడట్లేదు. సినిమాలో లాజికల్ అపార్ట్ అవన్నీ పక్కన పెట్టండి, ఇది ఒక కమర్షియల్ సినిమా, దాన్ని మనం లాజికల్ అవన్నీ వెతకాల్సిన పని లేదు. బట్ ఈవెన్ దో అన్ని ట్రాక్లని పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. ఈ ట్రాక్ చేసినంత న్యాయం మిగతా ట్రాక్లు చేయలేకపోయాడు. కొన్ని తగ్గించుకోవచ్చు యాక్చువల్గా, అవి తగ్గి. రెండోది ఏంటంటే దర్శకుడు దీని ఒక క్లాసిక్ సినిమాగా తీయాలని అనుకున్నాడు. సో క్లాసిక్ నెరేషన్ ప్యాటర్న్ ఎంచుకున్నాడు. కొద్దిగా అది మనకి స్లో అంటామా, ల్యాగ్ అంటామా, అది ఎవరికి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. బట్ అతను దీని ఒక క్లాసిక్ నెరేషన్ లాగా జాగ్రత్తగా చెప్పాలనుకున్నాడు. ఆ చెప్పడం వల్ల ఏమైందంటే కొంచెం స్లో టేకింగ్ అనిపిస్తుంది, మనం ఓపిక్గా సినిమా చూడాలనిపిస్తుంది. బట్ సేమ్ టైం ఈ చాలా సన్నివేశాల్లో దర్శకుడు రాసుకున్న డైలాగ్కి అప్లాజ్ వస్తుంది. మంచి సంభాషణ రాసుకున్నాడు డైరెక్టర్ చాలా సీన్లో. కానీ అలాంటి సీన్లు మధ్యలో వచ్చే సీన్లు మళ్ళీ డల్ అవుతుంటాయి. అంటే ఒక రోలర్ కోస్టర్. పోనీ దీనికి సపోర్టింగ్గా ఏదైనా మంచి ట్విస్టులు టర్న్ కానీ, లేదా మనం ఊహించని కథ ఏమైనా రన్ అయితేనా, సో మనం ఊహించని విధంగా సన్నివేశాలు ఉన్నా మనం కొంచెం ఎంగేజింగ్గా చూడడానికి అవ్వకూడదు. ఒక స్లో టేకింగ్ అయినా, కొద్దిగా ల్యాగ్ ఉన్నా, లేదా ఒక క్లాసిక్ టేకింగ్ అన్నా, దేన్నైనా సరే మనం కొంచెం చూడడానికి ఎక్కువ అవకాశం ఉండేది. బట్ అలా ఉండదు, మనం చాలా ప్రిడిక్టబుల్ స్టోరీగా నడిచిపోతుంటుంది. సో ఆ ప్రిడిక్టబుల్ స్టోరీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇది మనకి ఇప్పుడు ముందు ఏం జరుగుతుందో తెలుసు, ఇది ఇంకా మెల్లిగా నడుస్తుంటుంది. అదేంట్రా ఇంకా ఎంతకి చేయాలంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా, ఈ పాటి కథ ఇల్లే జరుగుతుంది కదా అనిపించేస్తుంటుంది. అలా కాకుండా కొంచెం కొత్త సీన్లు రాసుకోవడానికి రాసుంటే బాగుండేది. ఇప్పుడు స్టార్టింగ్లో హీరో చిన్నపిల్లాడిగా ఇంట్రడక్షన్ సీన్ ఒకటి రాసుకున్నాడు. షర్ట్ మీద ఆంధ్ర కింగ్ తాలూగా రాసి హ్యాంగ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. సో అది కొత్తగా ఆలోచించాం. అలాగే ఏమైనా ఇంకొంచెం కొత్తగా ఆలోచిస్తే, ఎందుకంటే హీరోలు కాగితాలు ఎగరేయడమా, టికెట్ల కోసం గొడవలు పడడమా, కొట్టుకోవడమా, ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలిసినవి. ఆల్రెడీ కొంచెం ఇంతకుముందు పూరి జగన్నాథ్ సినిమాలో కానీ చాలా సినిమాలు చూసాం మనం. సో ఇక్కడ అవే ఉంటాయి, అమ్మాయిలు ఇంక కొత్తగా ఏముంటుంది, అంతకనే ఉండదు అనొచ్చు. కానీ ఏదో ఒకటి సంథింగ్ చెప్పాల్సిన అవసరం ఉంది. లేనప్పుడు ఈ క్లాసిక్ టేకింగ్, ఈ స్లో పేసింగ్ కాకుండా కొంచెం ఫాస్ట్ పేసింగ్ చేస్తుంటే బాగుండేది. తర్వాత ఇక్కడ ఇంకో సినిమాకి ప్రాబ్లం ఏంటంటే, క్లైమాక్స్ ఎలా తీయాలి. యూజువల్గా మనకు తీసే క్లైమాక్స్లో ఎలా ఉంటుంది, ఒక మాస్ యాక్షన్ ఫైటో, ఒక ఎమోషన్ పిండేదో, ఇట్లా ఏవో రకరకాల ప్యాటర్న్ ఉంటాయి. ఇక్కడ క్లైమాక్స్ చేయడానికి దర్శకుడు కొన్ని పరిమితులు అడ్డొచ్చాయి. ఆ పరిమితులు అడ్డొచ్చేయడం వల్ల ప్రీ క్లైమాక్స్ని డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాడు. అది ఏంటంటే మీరు తెర మీద చూడాలి. సో అవన్నీ కూడా కొంచెం జనాలకి ఓపికని కొద్దిగా పరీక్ష పెట్టే సీన్లు అయిపోయాయి. బట్ ఎనీహో మళ్ళీ క్లైమాక్స్లో ఉపేంద్ర రాగానే సినిమా పైకిలేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ సినిమాకి జనాల్లో ఒక రకమైన మిక్స్డ్ ఒపీనియన్ వెళ్తుంది. కొందరు బాగా తీశాడు కదా, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి, ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, అక్కడ డైలాగులు బాగా రాసుకున్నాడు, ఇది బాగా రాసుకున్నాడు, ఇలా అంటారు. కొందరేమో కొంచెం లెంగ్తీ అయింది కదా, ఇదే అయింది కదా అని కొందరు అంటారు. ఇది ఎవరి పెర్సెప్షన్ బట్టి వాళ్ళు ఉంటుంది. బట్ దర్శకుడు ఈ సినిమాని ఒక ఫెయిల్యూర్ అని అనడానికి లేదు. ఎందుకంటే ఒక కొత్త పాయింట్లో చెప్పాడు. నిజానికి సినిమాలో ఉపేంద్ర క్యారెక్టర్ ఎంతైనా కొంతసేపటికి మనం ఉపేంద్ర సినిమాలో ఒక రియల్ హీరో అని మనం మర్చిపోతాం. అతను ఒక క్యారెక్టర్, ఒక పెయిన్లో ఉన్న క్యారెక్టర్,
ఒక అభిమానం వెతుకుంటూ వచ్చే ఒక మనిషిని వెతుకుంటూ వచ్చే ఇంకో క్యారెక్టర్ అని మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అక్కడ చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. బట్ ఈ ఛాలెంజ్లు ఇవన్నీ కూడా మరీ ప్రిడిక్టబుల్ అండ్ రొటీన్ అయిపోయాయి. సో అక్కడ ఏమైనా కొంచెం ఆలోచించాల్సింది. ఇది అతని యాంగిల్ ఏంటి, డైరెక్టర్ యాంగిల్, ఇది ఒక అభిమాని బయోపిక్. సో బయోపిక్ అంటే ఇంకా అలాగే ఉంటుంది అని ఆయన ఐడియా. బట్ ఇక్కడ చూసేది ప్రేక్షకుడు 2 గంటల 40 నిమిషాలు థియేటర్లో కూర్చొని చూడాల్సింది ప్రేక్షకుడు. సో వాడిని 2 గంటల 40 నిమిషాలు ఎంగేజ్ చేయాలి, కొన్ని చోట్ల లేవాలి, కొన్ని చోట్ల దిగాలి, ఇవన్నీ. సో బట్ 2 పాటలు బయట పావున్న పాటలు సినిమాలో అంత పెర్ఫెక్ట్గా రాలేదు. బట్ పాటలు బాగున్నాయి, టెక్నికల్ లెవెల్ సంతి బాగున్నాయి. రావు రమేష్ తోటి ఒక రామాయణం మీద చెప్పుకున్న ఒక చిన్న ఎపిసోడ్ జనాలకి ఆలోచింపజేస్తుంది. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ అక్కడక్కడ తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ కానీ, ఓ రొటీన్ ప్యాటర్న్లో వెళ్ళే సీన్లు కానీ అవి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏముంది ఇందులో కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ ల్యాగు, ఈ స్లో పేసు లేకుండా ఉంటుంటే జనాలు చక్క ఫాస్ట్గా వెళ్ళిపోతే సినిమా బాగా తీసారా అనుకునేవాళ్ళు. ఇది కొంచెం బ్రేక్ వేస్తుంది. బట్ డైరెక్టర్ మాత్రం ఒక మంచి విజువల్స్ చూపించాలనుకున్నాడు, చూపించాడు. మంచి సంభాషణ అనుకున్నాడు, మంచి సంభాషణలు అందించాడు. రాము చాలా ఎనర్జీతో బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. సో భాగ్యశ్రీకి అంత పెద్ద పాత్ర లేదు, ఆ అమ్మాయి పెద్దగా చేసింది లేదు. సో ఉపేంద్ర అసలు పెర్ఫెక్ట్ ఫిట్, పెర్ఫెక్ట్ పాత్రకైనా పెర్ఫెక్ట్గా సరిపోయాడు. సో ఈ సినిమాని కొద్దిగా ఓపిక ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు. కొంచెం ఓపిక ఉండాలి. థియేటర్లో 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 40 నిమిషాలు నేను పదే చెప్తుంది. సినిమా లెంగ్త్ అని కాదు, ఆ 2 గంటల 40 నిమిషాలు మనకు కొంచెం ఇంకా ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది థియేటర్లో. ఎందుకంటే మనం 3 గంటల సినిమాలు కూడా చూస్తున్నాం. బట్ ఆ ఫాస్ట్ అందులో ఉండే టేకింగ్ కానీ, లేకపోతే ఎంగేజింగ్గా ఉండడం కానీ, లేకపోతే ఆ కథలో ఉండే కొత్తదనం కానీ, ఇవన్నీ కలిపి మనకి ఆ 2 గంటల నిమిషాలు 3 గంటలైనా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ కొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీ అవ్వడము, అక్కడక్కడ మనకేమి కొత్తగా అనిపించకపోవడము దానివల్ల. బట్ ఈ సినిమాని నిలబెట్టేది ఉపేంద్ర, రామ్ వీళ్ళిద్దరే. ఉపేంద్ర ఆయన సహజంగా నటించేస్తాడు, ఆయన బాగా నటించాడు. రామ్లో చాలా రోజుల తర్వాత కనిపించిన ఆ చలాకీతనం అది ఈ సినిమాలో బాగుంది, చాలా అందంగా ఉన్నాడు. సో మొత్తం మీద ఈ స్టోరీని థియేటర్లో ఓపుకుంటే ఒక ట్రైల్ వేయచ్చు. కొద్దిగా ఓపికగా ప్రిపేర్ అయ్యి మనం సరదాగా 2-5 నిమిషాలు ఎంగేజ్ అలా చూసుకుంటూ వెళ్తాం అని ప్రిపేర్ అయ్యి వెళ్ళి చూడండి. అప్పుడేం పెద్ద ఇబ్బంది పెట్టదు. అలా కాకుండా ఏదేదో అంచనాలు పెట్టుకెళ్తే కొంచెం ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ గుడ్ ట్రైల్. మనం దర్శకుడిని మరీ తీసిపారేయాల్సినంత సినిమా కాదు. దర్శకుడు తీసిన సన్నివేశాలు కానీ చాలా మంచి కొన్ని ఇవి ఉన్నాయి, కొంచెం మంచి సంభాషణలు ఉన్నాయి. మురళీ శర్మ చేత కూడా మంచి సంభాషణలు చెప్పించాడు. మురళీ శర్మ చెప్పే సంభాషణలు కానీ, ఉపేంద్ర కానీ, రామ్ కానీ, రావు రమేష్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి సంభాషణలు ఉన్నాయి. బాగా రాసుకున్నాడు, ఎమోషనల్ కూడా పండించడం ట్రై చేశాడు. బట్ ఇదొకటే కొద్దిగా స్లో పేస్ అందామా, ల్యాగ్ అందామా, స్టోరీలో కొత్తదనం కొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీ అందామా, వీటి వల్ల ఏమైందంటే సినిమా కొంచెం ఓపికగా చూడాల్సిన అవసరం వచ్చింది. సో ఓపికగా చూడగలిగితే గుడ్ ట్రై. థ్యాంక్ యూ.